ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని ప్రశస్త నామమునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక మాటను ధ్యానించుకుందాం. హృదయములో వాక్యం ఉందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మత్తయి సువార్త 26:41 చూసినట్లయితే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీ హృదయములోకి వాక్యం వెళ్ళాలి అనంటే మీరు మెలకువగలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మీ హృదయములో వాక్యం నిలిచి ఉండాలి అనంటే మీరు ప్రార్థనాపరులై ఉండాల. మీ హృదయములో వాక్యం నిలిచి ఉండాలి అనంటే మీరు ప్రార్థనాపరులై ఉండి ప్రతిదినము దేవుని దగ్గర ప్రార్థన చేసేవారిగా ఉండాల. అందుకే 119:11 ఉంది, నా హృదయంలో నీ వాక్యం ఉండునట్లు అని ఉంది. మన హృదయంలో ఏముండాలంట? దేవుని వాక్యముతో నింపబడాల. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మనం బాగుపడతాం. అంటే మనము మొట్టమొదటిగా ప్రార్థన చేసేవారిగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో వాక్యం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అనేది నడిపించేది కదా, వాక్యం అనేది దేవుడు కదా. దేవుడు మనలో ఉంటే ప్రార్థన పరులుగా ఉంటాంగా, కనుక మనం ప్రార్థన పరులమై ఉండాలా. రెండవదిగా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 21:25 చూస్తే, ఆ దినములలో ఇశ్రాయేలు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను అని ఉంది. సరైన నాయకుడు లేకపోతే హృదయంలో వాక్యం ఉండదు. ప్రియులారా, ఈ మాటను మీరు గమనించండి. సరైన నాయకుడు లేకపోతే మన హృదయంలో ఏముండదు? వాక్యం ఉండదు. ఎందుకనంటే నాయకుడే కదా దేవుణ్ణి పరిచయం చేసేది, నాయకుడే కదా దేవుని వాక్యాన్ని చెప్పేది, నాయకుడే కదా లోతైన మాటలను బోధించేది. కనుక సరైన నాయకుడై ఉండాల. తర్వాత మూడవదిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 చూస్తే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనుంది. సరైన వారితో సహవాసం నువ్వు చేయకపోతే నీలో వాక్యం ఉండదు. ఎంతసేపు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావంటే, సినిమాలతో సహవాసం, సీరియళ్లతో సహవాసం, లోకముతో సహవాసం, అర్థమైందా, ఇరుగు పొరుగు వారితో సహవాసం, పనికిమాళ్ళతో సహవాసం, వీళ్ళందరితో నీకు సహవాసం ఉంది. కానీ వాక్యమై ఉన్న దేవుడు అంటున్నాడు, వీళ్ళందరితో సహవాసం చేస్తే వాక్యం మనలో ఉండదు. ఎందుకనంటే ఈ ముసలమ్మ ముచ్చట్లు అన్నీ ఉంటే వాక్యం ఎక్కడ ఉంటుందండి? కనుక దయచేసి సరైన సహవాసం కలిగిన వారితో ఉండాలి. అనగా పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు మన హృదయంలో వాక్యం ఉంటుంది. తర్వాత చివరిగా 4వ మాట మనం ధ్యానించుకున్నట్లయితే, యాకోబు పత్రిక 4:7 మీరు చూసినట్లయితే, యాకోబు 4:7, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఉంది. అంటే అర్థం ఏంటి? సాతానునికి భయపడి ఆత్మీయంగా దిగజారిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాతానుకు భయపడి ఆత్మీయంగా దిగజారిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే వాక్యమై ఉన్న దేవుడు అంటాడు, నీవు దేవునికి లోబడి ఉంటే, అంటే వాక్యానికి లోబడి ఉంటే సాతానుకు నువ్వు దిగజారిపోలేవు. అందుకే సాతానును నువ్వు ఎదిరిస్తే తప్ప సాతానుడు నీ యొద్ద నుండి పారిపోడు. నువ్వు ఆత్మీయంగా ఇక నుంచి అయినా సాతానును ఎదిరించడం నేర్చుకుంటే నీ హృదయంలో వాక్యం ఉంటుంది. ఆ వాక్యం నేను ఏం చేస్తుంది అని అంటే, కీర్తన గ్రంథం 1:8 ఉంది. ఏమని అంటే, దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అనగా అదృష్టవంతుడు అని అర్థం. కనుక ఈ వాక్యం వింటున్న మీరు ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలా. లోతుగా మనం వాక్యం మనలో ఉండాలి అని అంటే ప్రార్థన పరులమై, సరైన నాయకుడు కలిగిన వారమై, సరైన సహవాసం కలిగిన వారమై, సాతాన్ని ఎదిరించే వారమై ఉంటే వాక్యం మనలో నిలిచి ఉంటది. గనక ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఏ రోజు నుంచైనా వాక్యములో మనము మన హృదయంలో వాక్యం నిలుపుకునేటట్లుగా ప్రభుని అడిగి వేడుకోవాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశ్యము. గనక ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ సరి చేసుకుందురుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.